సోదరుడు బొచ్చు పటేల్ గారికి, ఎమ్మెల్యే గారికి ఏదో పీవీటీసీలకు ఇల్లు ఇచ్చినామని చెప్పారు. ఇల్లు కడదామని పోతే మీ ఢిల్లీ శాఖ చేతిలో ఉన్నటువంటి ఫారెస్ట్ వాళ్ళు మరి ఎప్పటికప్పుడు అడ్డుకుంటారు. నోట్లో బెల్లం పెట్టి కొట్టడం అంటే బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. ప్రకటన వరకే, పత్రికల వరకే, కానీ గ్రౌండ్ లో ఒక్క పని కూడా జరగలేదు. బీజేపీ వాళ్ళు ఒక్క పని కూడా చేయలేదు. మేము ఇల్లు ఇచ్చిర్రా, రోడ్లు ఇచ్చిర్రా, రైతు రుణమాఫీ అయిందా, రైతులకు ఏమైనా లాభాలు చేసిరా, పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిరా, ఒక్కసారి ఆలోచించండి అని నేను మన కార్యకర్తలకు చెప్తూ, కార్యకర్తలు కూడా ప్రతి రచ్చబండ దగ్గర ఈ చర్చ చేయాలి. ఏమిచ్చిరు? మన విశ్వాసం. మనం రాముని నమ్ముతాం, కొంతమంది మరి నాగోబాను నమ్ముతారు, కొంతమంది వెంకటేశ్వరుని నమ్ముతారు, కొంతమంది సాయిబాబాను నమ్ముతారు, కొంతమంది మా దగ్గర సమ్మక్క సారక్క నమ్ముతారు, మన ఊర్లో పోషమ్మను పెట్టుకుంటాం, లేకుంటే సేవాలను నమ్ముతారు, జంగుమాయిని పెట్టుకుంటారు. ఇట్లా ఎన్నో ఆయా ఊర్లలో ఆయా దేవుళ్ళు ఉంటారు. ఎంతసేపు ఒక దేవుని తీసుకొచ్చి దేవుణ్ణి నమ్మమంటారు తప్ప అభివృద్ధి ఏది అని 10 ఏళ్ళ అభివృద్ధి అడిగితే రామును చూపిస్తుంది. పిల్లల నమ్మకం లేవంటే మరి ఆంజనేయ స్వామిని చూపిస్తుంది. మరి ఊరికి ఏమిచ్చడం అంటే నాకు ఇంకోసారి అధికారం రావడం కోసం నేను అయోధ్యలో రాముని పెడుతున్నానే, ఢిల్లీ నుంచి మాత్రం మనకు అక్షింతలు వచ్చినాయి కానీ అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా రాలేదు. వచ్చిందానే వచ్చినాయా? రావుతారు అవునా కదా? అక్షింతలు ఇప్పుడు మనకు కూడా రేపు రాముని కళ్యాణం వస్తుంది, చేస్తాం. ఏ ఊర్లో ఆ ఊర్లో కళ్యాణం చేస్తాం. ఆ ఢిల్లీ నుంచి మనం అక్షింతల కోసం ఏదో